దేవి నవరాత్రుల సందర్భంగా సిటీలో జోరుగా దాండియా ఈవెంట్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని పోలీస్ హ్యాకింగ్ స్టేడియంలో నవరాత్రి ఉత్సవ పేరుతో దాండియా ఈవెంట్ జరుగుతుంది. కంట్రీ క్లబ్ నవరాత్రి ఉత్సవ పేరుతో ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్కు పెద్ద ఎత్తున హాజరైన పబ్లిక్ డాన్స్ ఫ్లోర్పై యువత జోష్గా ఆడిపాడుతున్నారు. అక్కడి మరిన్ని దాండియా విశేషాలను కల్పన అందిస్తారు. నగరంలో నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుగా ఉన్నాయి. ప్రస్తుతం నేను పోలీస్ హ్యాకింగ్ గ్రౌండ్ లో ఉన్నాను. సికింద్రాబాద్ కి సంబంధించి పోలీస్ హ్యాకింగ్ గ్రౌండ్ లో కూడా పెద్ద ఎత్తున నవరాత్రి ఈవెంట్ అయితే అంబరాన్ని నడుతుందని చెప్పుకోవచ్చు. జోష్కున్న యువకులు కూడా ఎంతో ఆనందంగా కూడా గర్భ దాండియా చేస్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కంట్రీ క్లబ్ నవరాత్రి ఉత్సవ్ 2024 బేగంపేటలోని పోలీస్ హ్యాకింగ్ గ్రౌండ్ లో కూడా ఎంతో జోష్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 తారీఖు మొదలైన ఈ ఈవెంట్ కూడా 12 తారీఖు వరకు కూడా కొనసాగనుంది. ఈ వేడుకల్లో సాంప్రదాయ గర్భ డాన్సులతో పాటు ఉత్సాహాన్ని నింపే లైవ్ డీజే, డోల్, లైవ్ మ్యూజిక్, లైవ్ స్ట్రీమింగ్ పర్ఫార్మెన్స్ అయితే అందరినీ హుషారెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మనకు చూసుకున్నట్టయితే గ్రౌండ్ మొత్తం కూడా యూత్ తో నిండిపోయింది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కూడా ఎంతో అందంగా డాన్స్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడదాము. గర్భ ఈవెంట్ లో పాల్గొన్న వాళ్ళతో మాట్లాడి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఈవెంట్? ఎట్లా ఉంది? బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసా. బాలీవుడ్ సాంగ్స్ క్రౌడ్ ఎట్లా ఉంది? రష్ ఎట్లా ఉంది? చాలా ఎంజాయ్ చేస్తున్నారా డాన్స్? చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే ఈవెంట్ లో పాల్గొంటా ఉన్నారు. దాంతో పాటు గర్భ కావచ్చు, దాండియా కావచ్చు చేస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గతంలో దేవీ నవరాత్రులు అంటే అందరికీ దుర్గా పూజలు, బతుకమ్మ ఆటలు కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కడ చూసినా కూడా దాండియా ఈవెంట్స్ కనిపిస్తా ఉన్నాయి. నగరవాసులు కూడా ఈ ఈవెంట్స్ కి అట్రాక్ట్ అవుతా ఉన్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా కూడా నార్త్ ఇండియా ఫేమస్ అయిన దాండియా షోసే కనిపిస్తా ఉన్నాయి. గతంలో నార్త్ ఇండియా అంటే గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే గర్భ దాండియా నృత్యాలు ఎక్కువగా కనిపించేవి. కానీ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో కూడా బిగ్గెస్ట్ దాండియా ఈవెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో యువత చూస్తూ కూడా ఎప్పుడు కూడా మనకి నవరాత్రి వచ్చిందనే చాలు దాండియా పైనే కనిపిస్తా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి సరదాగా గర్భ దాండియా చేస్తూ దసరా వేడుకల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. సిటీలోని దాదాపు ఈ ఏడాది 100కు పైగా గర్భ దాండియా ఈవెంట్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. కపుల్స్ ట్యాగ్, ఫ్యామిలీ, కార్పొరేట్ ఇలా టికెట్స్ అందుబాటులో కూడా ఉండడంతో కూడా ఈసారి ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈవెంట్ కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ డీజే ఆర్టిస్టులు, బ్యాండ్ ఆర్టిస్టులు, బాలీవుడ్ సెలబ్రిటీస్ స్పెషల్ గా ఈవెంట్స్ కి హాజరవుతా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కార్పొరేట్ గ్యాంగ్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు ఈవెంట్ కి ముందు స్పెషల్ గా పెట్టుకొని మరి డాన్స్ వచ్చి నవరాత్రి ఈవెంట్ లో పాల్పంచుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం నేను కూడా ఈ నవరాత్రి ఉత్సవం అయితే 3 తారీఖు మొదలైంది. దాదాపు 12 తారీఖు వరకు కూడా ఈ ఈవెంట్ కొనసాగనుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయితే సంప్రదాయ గర్భ డాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఉత్సాహాన్ని నింపే లైవ్ డీజే కావచ్చు, డోలు, లైవ్ మ్యూజిక్, లైవ్ స్ట్రీమింగ్ పర్ఫార్మెన్స్ కూడా అందరినీ ఎంతో ఆకర్షిస్తున్నాయి, హుషారెక్కిస్తా ఉన్నాయి. మరి వాళ్ళతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ప్రతిసారి ఈవెంట్స్ వస్తూ ఉంటారా? ఈసారి వచ్చారా? ఈసారి ఈవెంట్ ఎట్లా ఉంది? ఈ ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్ ఏముంది? సో చూస్తా ఉన్నా కూడా యూత్ ఎంతో అందంగా కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఒక్క ఈ ఈవెంటే కాదు, నగరంలో ఎక్కడ చూసినా కూడా దాండియా జోష్ కనిపిస్తా ఉంది. ఈ స్టేజ్ అంతా కూడా ఇక్కడ మొత్తం క్రౌడ్ తో దగ్గరికి పోతా ఉందని చెప్పుకోవచ్చు.